ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు అని ఇక్కడ రాయబడి ఉన్నది. నిజమే కదా? ఈ లోకంలో తల్లిదండ్రుల కంటే ఆదరించే దేవుడు యేసుక్రీస్తు వారు. అందుకే ఒకని తల్లి అతనిని ఆదరించినట్లుగా నేను మిమ్ములను ఆ ప్రకారంగా ఆదరిస్తానని దేవుడు చెప్పుతూ ఉన్నాడు. ఆయన చెప్పడం మాత్రమే కాదు, కానీ యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు, యెరూషలేములోనే అని మళ్ళా చెప్పుతూ ఉన్నాడు. నిజమే కదా ప్రియులారా? మన తల్లి మనల్ని అర్థం చేసుకుంటాదో లేదో తెలియదు, కానీ తండ్రి అర్థం చేసుకుంటాడో లేదో కానీ కట్టుకున్న వారు, తోబుట్టు అయిన వారు మనల్ని అర్థం చేసుకుంటారో లేదో తెలియదు, కానీ నిజముగా మరి మనల్ని అర్థం చేసుకున్న దేవుడు అంటాడు, ఒకని తల్లి అతనిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని. మరి ఎంత చక్కటి వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి మరి మనమందరూ కూడా ఆయన మన జీవిత కాలం అంతా కూడా ఆయనకి రుణపడి ఉన్నా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. నిజమే. చూడండి, ఒక తల్లి 6 నెలలు, సంవత్సరము పాలించి తదుపరి భోజనం పెట్టి పెంచుతారు. అయితే మన దేవాది దేవుడు మన పిండముగా రూపొందించబడక ముందు నుంచి మనల్ని ఎరిగి ఉన్నాడు. పిండంగా ఇది రూపొందించినప్పుడు మొదలుకొని ఇంత వయసు వరకు కూడా కంటికి రెప్పల వలె మనల్ని దాచి కాపాడుతున్నాడు. అంటే ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. తల్లి కూడా ఒకనొక సందర్భాల్లో విడిచిపెట్టి వచ్చేమో, కానీ యామారిపోయి పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎంతోమంది. అయితే దేవాది దేవుడు ఎక్కడ కూడా తన యొక్క కను దృష్టి అటు ఇటు పనికుండా నీ మీద నా మీద ఉంచి దేవాది దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడే. మన జీవితాంతం ఆయనకు రుణపడి ఉన్నాం. ఆ ఆదరణలో నిలిచి ఉండి ఆయన ఆదరణ పొందుకున్నాం. ఇది గమనించి దేవుని సముఖంలో నీవు నన్ను ఆదరించండి, ఓదార్చండి అని చెప్పి దేవుని సముఖంలో ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, నీ ఘనమగు నామమునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు మీరు మాతో మాట్లాడిన రీతికి స్తోత్రం. మీరు బలపరచారు, అందరికీ స్తోత్రం. అక్కడ తల్లి ఆదరించినట్టు మీరు మమ్మల్ని ఆదరించండి. మా బలహీనతల్లో, మా యొక్క బాధల్లో, మా యొక్క వ్యాధిలో, మా కష్టాల్లో, మా ఉపద్రవములో, కన్నిటిలో మమ్మల్ని ఆదరించి నడిపించండి, కృప చూపించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి దేవా ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదలను, రక్షణ లేని వారికి రక్షణను ప్రతి వారికి అనుగ్రహించి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారికి, వాగ్దానం ఉన్న వారందరికీ ఆదరించి ఓదార్చి నడిపించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని నామ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.